తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రాత్రి కూడా హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షం దంచుకొట్టనుంది. హైదరాబాద్లో నిన్న రాత్రంతా వర్షం కుమ్మేసింది. నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం నరకంలా మారింది. నగరంలో ఎటు చూసినా నీళ్లే. కుండపోత వర్షంతో నగరం అంతా నీటిమయమైంది. దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిన్న అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, షేక్పేట్, మణికొండ ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, నిన్న నాన్ స్టాప్ గా భారీ వర్షం అనేది కురిసింది రాత్రంతా కూడా. దీంతో అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికీ ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అయితే ఇంకా ఎన్ని రోజుల పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు? ఈ వర్షాలైతే ఇంకా 1-2 రోజుల పాటు కురిసేటువంటి అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అయితే మనం అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ జలదిగ్బంధంలో ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం సికింద్రాబాద్, బేగంపేట పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్యాట్నీ నగర్ వద్ద ఇప్పుడు ఉన్నాం. మనం చూడొచ్చు, ఇవన్నీ వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి వచ్చింది. దాదాపు 3-4 అడుగుల మేర వచ్చినటువంటి వరద నీరు మొత్తం కూడా మెల్లమెల్లగా వాళ్ళే డ్రైన్ అవుట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసుకొని నీటిని అంతా కూడా బయటికి పంపించుకుంటున్నారు. మనం చూస్తే వరద నీరుని అంతా కూడా లోపలికి ఇళ్లలోకి వచ్చినటువంటి వరద నీరుని అంతా కూడా ఈ పార్టీ నగర్ లో ఉండేటువంటి కాలనీ వాసులు వాటిని బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ప్రధానంగా మొత్తం బురద అంతా కూడా మనం చూస్తున్నాం బురద ఏ విధంగా నిండిపోయిందో. ప్రతిసారి వరద వచ్చినప్పుడు ఈ విధంగా బురద అంతా కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి. రోడ్లపైన అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి బురద అయితే మేటలు వేసిందని చెప్పుకోవచ్చు. నీరు వచ్చినటువంటి వరద నీటిలో కొట్టుకొచ్చినటువంటి బురద ఆ నీరు వెళ్ళిపోయిన తర్వాత అదే విధంగా కనబడుతుంది. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం నీరు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి సీవేజ్ వాటర్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మిక్స్ అయిపోతున్నటువంటి కారణంగానే ఈ సీవేజ్, అదేవిధంగా ఈ బురద ఇదంతా కూడా రోడ్లపైకి, ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే సిటిజన్స్ పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ నాలా వ్యవస్థ అంతా కూడా మొత్తం ఈ బురదతో నిండిపోతున్నటువంటి పరిస్థితి. దాంతో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి పృథ్వీ ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం అయితే దాదాపు నిన్న ఇక్కడ వచ్చినటువంటి వరద మొత్తం ఇదంతా కూడా ముంచెత్తింది. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 3 అడుగుల వరకు ఇక్కడ వరకు వరద నీరు వచ్చి చేరింది. అంటే దాదాపు నడుముల లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. అనేక ఇళ్లలోకి కూడా నడుముల లోతు వరకు ఇళ్లలోకి నీరు వచ్చింది. ఏవైతే కొంచెం పైకి ఉంటాయో వాళ్ళకైతే కొంత ఇబ్బంది లేదు, కానీ మిగతా అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు. మొత్తం బురద బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఇక్కడ ఇళ్లలో ఉండలేక బయటికి వీటన్నింటినీ కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. గతంలో ఇక్కడ ఉండేటువంటి ఈ షెడ్లోను అదేవిధంగా వీటన్నింటిలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒక వారం 10 రోజులు గడవక ముందే మళ్ళీ ఒకసారి ఇదే విధమైనటువంటి వరద మనం చూస్తున్నాం. మొత్తం ఆ బురద అంతా కూడా వచ్చి ఏ విధంగా మేటలు వేసిందో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలాంటి ప్యాట్నీ నగర్లో ఇలాంటి ప్యాట్నీ నగర్లో హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు అమీర్పేట్ కానీ, అదేవిధంగా
ఇతర ప్రాంతాల్లో అమీర్పేట పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి శ్రీనివాస నగర్, అదేవిధంగా మధుర నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు అంతా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులంతా కూడా తమ ఇళ్లలోకి వచ్చినటువంటి వరదనంతా కూడా కడిగేసుకుంటున్నారు వాళ్ళు. దాంతో ప్రతిసారి ఇదే విధమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. బురద లోపలికి వచ్చింది, దాన్ని అంతా కూడా తొలగించుకుంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. పైనుంచి వచ్చినటువంటి నాలా, ఈ రసూల్పుర నాలాకు సంబంధించి పైనుంచి వచ్చినటువంటి వరద నీరంతా కూడా ప్రతిసారి ఈ విధంగా ఇళ్లలోకి వచ్చి పడిపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇళ్లలోకి ఈ విధంగా బురద వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ పక్కన ఉండేటువంటి నాలా ఒకటి ఉంటుంది. ఈ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం ఆలస్యం కావడం కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉండేటువంటి గోడను కూల్చివేశారు. దానిని బిల్ట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతో అక్కడ ప్రత్యేకంగా గత 10-15 రోజుల క్రితం భారీ వర్షాలు రావడంతో ఆ విధంగా సంచులు అదేవిధంగా మట్టిని వేసి ఆ వాటర్ ఇక్కడ రాకుండా ప్రయత్నం చేశారు. కానీ నిన్న వచ్చినటువంటి భారీ వర్షం కారణంగా మరోసారి వరద అంతా కూడా ఇక్కడ ఈ కాలనీ పైన పడిపోయింది. దాంతో వరద నీటిలో ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు పృథ్వీ సైడ్ చూపించేటువంటి ప్రయత్నం చేయి. మెయిన్ రోడ్ వరకు ఉండేటువంటి కుటుంబాలు పలు ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది. వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మెల్లమెల్లగా ఆ వరద వెళ్ళిపోవడం కారణంగా ఈ బురదంతా మిగిలిపోయింది. ఇళ్లలో ఉండేటువంటి వరద నీటిని మొత్తం కూడా బయటికి పంపించుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పటికీ మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న చినుకులు, కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా వర్షం పడితే మాత్రం, భారీ వర్షాలు పడితే మాత్రం మరింత ఇబ్బందులు నగరంలో ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ రాముడు. మనిషి బండి